UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలంగాణలో బతుకమ్మ పండుగ వస్తుందంటే చాలు కనీసం నెల రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. ప్రతి ఇంట పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. నెల ముందు నుంచే షాపింగ్లు, ప్రయాణాలు స్టార్ట్ అవుతాయి. ఎక్కడెక్కడ ఉన్నవారంతా కూడా బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఊర్లకు పయనమవుతుంటారు. కుటుంబ సభ్యులంతా ఒక దగ్గరకు చేరుకొని పండుగ ఘనంగా జరుపుకుంటుంటారు. అయితే తెలంగాణలో పండుగ సమయం దగ్గర పడింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మహిళలు సర్కార్పై ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పటి నుంచి గత 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ పండుగ వచ్చే ముందు మహిళలకు చీరలు పంపిణీ చేసేది. రేషన్ షాపులు రేషన్ కార్డుల ఆధారంగా చీరలు అందించేవారు. సిరిసిల్ల నేతన్నలకు ఏటా చేతి నిండా పని కల్పించి తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా కేసీఆర్ సర్కార్ చీరలు అందిస్తుండేది. అవి చాలా మంది పేద మహిళలకు ఉపయోగపడుతుండేవి. వాటితోనే పండుగను చేసుకునేవాళ్ళు. అయితే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బతుకమ్మ చీరలకు ఆయన మంగళం పాడింది. బతుకమ్మ చీరల్లో నాణ్యత కొరవ పడిందని, భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ చాలా సందర్భాల్లో ఆరోపణలు చేశారు. ఇక ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తున్నప్పటికీ చీరల జోలికి పోలేదు. దాంతో ఒకంత మహిళల్లో అసహనం వ్యక్తమవుతుంది. బతుకమ్మ చీరలకు బదులు డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు ఏటా 2 సార్లు మహిళలకు చీరలు అందిస్తామని ఆ మధ్య ప్రకటించారు. అయితే పండుగకు ఇవ్వకుండా ఎప్పుడో ఇస్తే వాటిని ఏం చేసుకుంటామనే అభిప్రాయం మహిళల నుంచి వ్యక్తమవుతుంది. అదలా ఉండగా 9 ఏళ్లు బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ పండుగ నేపథ్యంలో చీరలు పంపిణీ చేస్తారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయకుంటే వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. అటు మహిళల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయని అలర్ట్ చేశారట. దాంతో ఆ నెగిటివిటీ నుంచి బయటపడేందుకు మరో కొత్త ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఆ 2 చీరలు ఇచ్చేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా రేషన్ షాపుల ద్వారా ఎలా అయితే బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తారో, ఈ ఏడాది పండుగకు ఒక్కో మహిళకు 500 రూపాయలు నగదు పంపిణీ చేసేందుకు రేవంత్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అయితే దీనిపైన దీర్ఘ ఆలోచన చేస్తున్నారని టాక్ నడుస్తుంది. అటు డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇవ్వడమా, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఇవ్వడమా అనే అనుమానంతో ఉన్నారని సమాచారం. అయితే 500 రూపాయలు కూడా అకౌంట్లో వేయకుండా నేరుగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తేనే మైలేజ్ వస్తుందని, అందుకే రేషన్ షాపుల ద్వారా ఇచ్చేందుకే రెడీ అయ్యారట. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.